మనం తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు కాటేజీ తీసుకోవడము, రూమ్ తీసుకోవడము ఇట్లాంటివి చేస్తాం. అలా చేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చాక తొందరగా వెళ్ళాలనేటటువంటి హడావిడిలో నగలు మర్చిపోవడమో, లేకపోతే సెల్ ఫోన్లు మర్చిపోవడమో, డబ్బులు మర్చిపోవడమో, పర్సు మర్చిపోవడమో ఏదో మర్చిపోతుంటాం. ఎక్కడ మర్చిపోయామో గుర్తుకు రాదు. ఒక్కోసారి మళ్ళీ వెనక్కి కనుక్కుంటే వెనక్కి వెళ్ళాలి అంటే బోల్డ్ అంత డబ్బులు. అది పెద్ద కాస్ట్లీ ఇదైతే కనుక వెళ్తాం, వెళ్ళినా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. అదే సందర్భంలో నేరుగా ఏ ఫోనో చేసి అడిగితే చెప్పేది ఉండదు, లేదా అక్కడ ఆ రూమ్లో దొరికిన వాటిని సదరు భక్తులకు ఫోన్ చేసి ఇచ్చేటటువంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు మన నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. ఆయన పేరు పర్మనెంట్గా చెప్పుకుంటారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట వైకాపాయంలో వంట కలిపారంటూ మళ్ళీ దీన్ని పార్టీకి అంటగట్టినటువంటి దరిద్రమేమో మన మీడియాకు ఉంటుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది నిఘా ద్వారా కనిపెట్టి ఇవ్వాల్సినటువంటి ఏవైతే భక్తులు పోగొట్టుకున్న వాటిని కొన్ని రోజులు వేచి చూశాక భక్తులు వాళ్ళ వస్తువుల కోసం రాకపోతే వాటిని స్వామివారి హుండీలో వేయాలి, కానీ వాటిని కమాండ్ కంట్రోల్ సిబ్బంది మీకెంత మాకెంత అనే రీతిలో పప్పు వేళలా పనిచేసుకున్నాను విజిలెన్స్ వింగ్ నిర్ధారించింది. 2023లో వైకాపాయంలో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ అప్పుడు ఇన్ఛార్జ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సిబ్బంది, పిఎస్జిఎస్, హెచ్జి వెండార్సు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కాయ భక్తులు పోగొట్టుకుని తినేశారని. అధికారులు తింటారు, అధికారులు తిన్నటువంటి వాళ్ళు అధికారులు నేరస్తులు అవుతారు. కానీ అధికార పక్ష నేరస్తులు అయితే ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి వాటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత అవుతుందా అంటే, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన ప్రభుత్వానికి బాధ్యత కాదు, లేకపోతే ఇంకోటి జరిగిన అది రొటీన్ కదా అని చెప్తారు. అంటే ఒక ప్రతి వార్తని ఎలా వక్రీకరించవచ్చు అన్నది తెలుసు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళేమి వైసీపీ నియమించినటువంటి ఉద్యోగులు కాదు, లేదా ఒకవేళ వైసీపీ టైంలో నియమించబడిన ఉద్యోగిగానే ఉంటాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చెబుతారు, బట్ ఆ సదరు సిబ్బంది మీద యాక్షన్ మాత్రం తీసుకోవాల్సి ఉంది.